హాయ్ అండి, నేను శ్రావ్య. వెల్కమ్ టు ట్రెడిషనల్ కుక్. ఈరోజు నేను బ్రెడ్తో పిజ్జా ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పిజ్జా బేస్తో పని లేకుండా ఇంట్లో శాండ్విచ్ బ్రెడ్ ఉంటే సరిపోతుంది. అచ్చం పిజ్జా తిన్న టేస్టే కలుగుతుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ మెథడ్లో మీకు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 శాండ్విచ్ బ్రెడ్స్ తీసుకుంటున్నాను నేను. మీరు కావాలి అంటే నార్మల్ బ్రెడ్స్ అయినా వాడవచ్చు. ఇప్పుడు ఒక స్లైస్ మీద నేను బటర్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు వేరే స్లైస్ మీద దాన్ని రివర్స్ చేసి పెట్టాలి. ఇప్పుడు ఈ స్లైస్ మీద నేను మయోనీస్ రాసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ మయోనీస్ సరిపోతుంది ఎగ్జాక్ట్గా. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద చీజ్ స్లైసెస్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మోజరెల్లా చీజ్ గ్రేట్ చేసిందైనా వేసుకోవచ్చు. నేను 3 స్లైసెస్ వరకు పెట్టుకుంటున్నాను. చీజ్ ఎంత ఎక్కువగా ఉంటే ఈ టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా 3 స్లైసెస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన వెజిటబుల్స్ పెట్టుకుందాం. నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా పెట్టుకొని కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా పెట్టుకొని, మీరు ఇవే వెజిటబుల్స్ వాడాలని ఏం లేదండి. మీరు కావాలంటే మీకు ఇష్టమైన వెజిటబుల్స్ క్యారెట్, స్వీట్ కార్న్ లాంటివి ఏమైనా మీకు ఇష్టమైన వేసుకోవచ్చు. తర్వాత లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేయాలి, ఎక్కువ వేసుకోకండి. సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత దీని మీద లైట్గా పెప్పర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ వేసుకున్నాక ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. తర్వాత ఒరిగానో వేసుకుంటున్నాను. ఇవన్నీ లైట్గానే స్ప్రింకిల్ చేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు మనం కింద పెట్టుకున్న స్లైస్ తీసుకొని దాని మీద బటర్ ఇలా అప్లై చేయాలి. మీరు కావాలంటే నెక్స్ట్ సైడ్ టొమాటో సాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ బటర్ అప్లై చేసిన తర్వాత ఈ స్లైస్ ఆ బ్రెడ్ స్లైస్ మీద పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని ఆల్రెడీ హీట్ చేసుకొని పెట్టుకున్నానండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న శాండ్విచ్ బ్రెడ్ ఇందులో పెట్టుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని ఫ్లిప్ ఓవర్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని 2 మినిట్స్ ఇది కూడా కుక్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీస్తే చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోతుందండి. మనకి బ్రెడ్ శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి చూపిస్తున్నానండి. మెల్లిగా కట్ చేసిన తర్వాత చూసారు కదా, చీజ్ చక్కగా మెల్ట్ అయిపోయి ఎంత బాగా కనిపిస్తుందో. చూడ్డానికే కాదండి, దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అచ్చం పిజ్జా టేస్ట్ లాగానే ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.